మహర్షి నుంచి బయలుదేరి అడవిలో దూరంగా ఉన్న ఒక ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాను. తరచుగా ఇక్కడే నా పుస్తకాలతోనూ కాగితాలతోనూ కాలక్షేపం చేస్తూ ఉంటాను. సంధ్యా సమయం అయ్యేసరికి నేను ఆశ్రమానికి తిరిగి వచ్చాను. మరో గంట సేపట్లో నన్ను తీసుకెళ్ళటానికి బండి వస్తుంది. హాల్లో అగరవత్తులు వెలుగుతూ సువాసన వెదజల్లుతున్నాయి. పంకా కింద వెనక్కి వారి కూర్చున్న మహర్షి నన్ను చూడగానే ముందుకు వంగి తనకు అలవాటైన భంగిమలో కూర్చున్నారు. రెండు కాళ్ళు ముడుచుకొని కుడికాలు ఎడమ తొడ మీద ఉంచి ఎడమకాలు వెనక వంచి కూర్చున్నారు. మద్రాసులో భ్రమ ఈ భంగిమ చూపించి దీన్ని సుఖాసనం అంటారని చెప్పాడు. అర్ధ పద్మాసనం అనే ఈ భంగిమ చాలా తేలికైనది. మోచేతిని మోకాల మీద ఆనించి గడ్డం కుడి చేతిలో ఆనించి కూర్చోవటం మహర్షికి అలవాటు. నా వంకే స్థిరంగా చూస్తూ ఆయన మౌనంగా ఉండిపోయినారు. ఆయన పక్కనే ఆయన కమండలము చేతికర్ర ఉన్నాయి. ఒంటిపై ధరించే గోచీ కాకుండా ఈ రెండే భూమి మీద ఆయన ఆస్తిని చెప్పవచ్చు. పాశ్చాత్యుల సంపాదనాభిలాషకి ఇది ఒక మౌన వ్యాఖ్యానం అనిపిస్తుంది. సాధారణంగానే మెరుస్తూ ఉండే ఆయన కళ్ళు ఇప్పుడు మరింత స్థిరంగా కాంతిమంతంగా ఉన్నాయి. శరీరం కూడా నిటారుగా ఉంది. మరికొద్ది నిమిషాల్లోనే నేను మొదటిసారి చూసినప్పటి ధ్యానస్థితిలోకి ఆయన వెళ్ళారని అర్థమైంది. మేము కలిసినప్పుడు పరిస్థితులే విడిపోయేటప్పుడు కూడా ఏర్పడటం ఆశ్చర్యకరం. మహర్షి జానముగ్గులు అయినారు. ఇప్పుడు మాట్లాడాలని ప్రయత్నించడం వృధా ప్రయాసే అని ఎవరో వెనక నుంచి నా చెవిలో మెల్లిగా చెప్పారు. హాలంతా నిశ్శబ్దం ఆవరించింది. కాలం గడుస్తున్న కొద్దీ నిశ్శబ్దం తీవ్రతరమవుతోంది. నాకు మతభావాలు లేకున్నా తేనెటీగ పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించకుండా ఉండలేనట్లు నా మనస్సు కూడా ఆయన గురించి ఏర్పడిన సంభ్రమాన్ని అణుచుకోలేకపోతోంది. వర్ణనకు అసాధ్యమైన ఏదో అదృశ్య శక్తి లలితంగా ఆ హాలంతా ఆవరిస్తోంది. ఈ అదృశ్య శక్తి కేంద్రం మాత్రం మహర్షి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆయన కళ్ళలోని కాంతి నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. నాలో ఒక వింత సంచలనం కలుగుతోంది. ప్రకాశవంతమైన ఆ నేత్రగోళాలు నా ఆత్మను చీల్చుకొని లోపలి చూస్తున్నట్లుంది. ఆశ్చర్యకరంగా నా హృదయంలో ఆయన చూసినదంతా నాకు అనిపిస్తోంది. ఆయన దృష్టి నా ఆలోచనలని, కోరికలని, భావాలని ప్రభావితం చేస్తున్నాయి. ఆయన దృష్టి ముందు నేను అశక్తుడినే ఉన్నాను. ఆయన దృష్టి ప్రారంభంలో నన్ను ఇబ్బంది పెట్టేది. కొంత అసహనంగా ఉండేది. నేను మర్చిపోయిన గతంలోని పేజీలని ఆయన చదువుతున్న భావన కలిగేది. ఆయనకంతా తెలిసిన నమ్మకం. నేను తప్పించుకోలేని పరిస్థితి. నాకు కూడా తప్పించుకోవాలని లేదు. భవిష్యత్తులో లభించబోయే అనుగ్రహం మీది ఆశ నాకు ఆ తీక్ష్ణమైన దృష్టిని భరించే శక్తిని ఇచ్చింది. నా బలహీనమైన మనస్సుని కొద్దిసేపు పట్టి ఉంచి నా గతాన్ని ఊగిసలాడుతున్న నా మనోభావాలను ఆయన గ్రహించినట్లున్నారు. అదేవిధంగా అందరూ వెళ్లే దారిని వదిలి మహర్షి వంటి మహనీయుడి అన్వేషణలో బయలుదేరటానికి నన్ను ప్రేరేపించిన తీవ్ర మనోవేదనని కూడా ఆయన అర్థం చేసుకునే ఉంటారు. మూతలు పడుతున్న నా కళ్ళు, స్థిరంగా ఉన్న ఆయన నేత్రాల మధ్య ప్రసరించే ఆలోచన తరంగాల్లో మార్పు వచ్చింది. ఆయన నా మనస్సుని తన మనస్సుతో అనుసంధిస్తున్నారని, ఆ విధంగా తాను నిత్యము అనుభవిస్తున్న మానసిక ప్రశాంతిని అందుకోవటానికి నా మనసుని ప్రేరేపిస్తున్నారని నాకు అర్థమవుతోంది. ఈ అద్భుతమైన ప్రశాంతతలో నాకు ఉత్తేజము, ఆనందము కలుగుతుంది. కాలం ఆగిపోయింది. నా హృదయ భారాలన్నీ విముక్తమైనవి. కోపం, నిష్ప్రభావాలు, కోరిక తీరలేదన్న అసంతృప్తి ఇక నాకు ఎప్పుడు అనుభవంలోకి రావు. కాలం నిలిచిపోయి గతంలోని బాధలు, తప్పులు అన్నీ అత్యల్పమైనవిగా కనిపిస్తున్న అందమైన నిశ్శబ్దంలో నా మనస్సు మహర్షి మనసులో ఒదిగిపోయి జ్ఞాన కేంద్రాల అంచులో చేరింది. ఆయన దృష్టి ఒక రహస్య ప్రపంచ వైభవాన్ని నా కళ్ళ ముందు ప్రత్యక్షం చేసిన మంత్రదండంలాగా ఉంది. ఏ విధమైన సంభాషణలు, సౌకర్యాలు, ఆకర్షణీయమైన కార్యక్రమాలు లేకపోయినా ఇక్కడ శిష్యులందరూ సంవత్సరాల తరబడి మహర్షి చుట్టూ చేరి ఉండటానికి కారణం ఏమై ఉంటుందా అని పూర్వం నేను ఆలోచించేవాడిని. సంభాషణతో పనిలేని మెరుపు లాంటి కాంతిని అనుభవిస్తూ ఇన్ని సంవత్సరాలుగా వారందరూ నిశ్శబ్దంగా అద్భుతమైన అనుగ్రహం పొందుతూనే ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు హాల్లోని వారంతా జీవరహిత స్థితి లాంటి నిశ్చలతలో ఉన్నారు. చివరికి ఒక వ్యక్తి మెల్లిగా లేచి బయటకు వెళ్ళాడు.
తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత మరొకరు. ఇలా హాల్లోని వారందరూ బయటికి వెళ్ళారు. మహర్షి ఎదురుగా నేను ఒక్కడనే ఉన్నాను. ఇటువంటి అవకాశం ఇదివరకు ఎప్పుడూ రాలేదు. కెమెరా అద్దంలో మనం చూసే విధంగా ఆయన నేత్రాలు క్రమంగా చిన్నవవుతున్నాయి. పూర్తిగా మూసుకుపోతున్న కనుగుడ్ల మధ్య ప్రకాశం ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా నా శరీరం అదృశ్యమైపోయింది. మేమిద్దరం అంతరిక్షంలోకి ప్రవేశించాము. చాలా అద్భుతమైన క్షణం అది. ఈ అద్భుత అనుభవాన్ని ఛేదించడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించి నేను మహర్షి గారి హాల్లోని నా శరీరంలో వచ్చి పడ్డాను. ఆయన వద్ద నుంచి ఏ విధమైన శబ్దము వెలువడలేదు. నేను గడియారం వంక చూసి నా వస్తువులు తీసుకొని నిలబడ్డాను. మహర్షిని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. తల వంచి ఆయన నమస్కరించాను. ఆయన మౌనంగా తల పంకించారు. నేను కృతజ్ఞతలు తెలియజేశాను. విని మౌనంగా తల ఆడించారు. ద్వారం వద్దకు వచ్చి కొద్దిసేపు తచ్చాడాను. బయట గంట చప్పుడు వినిపించింది. ఎడ్ల బండి వచ్చిందన్నమాట. మరోసారి చేతులెత్తి ఆ మహనీయుడికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాను.